So much for bringing us together in this manner. Lord, this is a working day, but still, Lord, you enabled us to find some time to set apart and sit at your feet and learn from your word. Lord, even at this time, O Master, we look into a passage and study. May your word become alive and illuminate to us, O Master. I just commit each one of us into your hands. In Jesus' name we pray. ఇలాంటి ఇండియన్ మీటింగ్కి అవుట్ సైడ్ ఇండియా వస్తే కనుక ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ విచ్ లాంగ్వేజ్ ఐ షుడ్ యూస్. దెర్ విల్ బి టూ ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. దెర్ విల్ బి గైస్ లైక్ దిస్ హూ వాంట్ టు సే వీ వాంట్ లిసన్ ఇన్ ఇంగ్లీష్, అండ్ దెర్ విల్ బి సమ్ ఓల్డీస్ హూ వాంట్ టు సే తెలుగులో మాట్లాడండి బ్రదర్. So it's really a big struggle, but I'll try to use both. Rendu languages lo maatladtanu, but we'll be looking at one passage today. I'm going to tell you what passage I'm going to look at, but I'll give you a big background and then look into that passage. If you have your Bibles, open with me to Paul's letter to the church at Thessalonica, chapter 1, first letter of chapter 1. It has only 10 verses, but ఇప్పుడు టైం 8 అయింది బ్రదర్. నేను ఎప్పుడు దాకా మాట్లాడచ్చు? 9:15 అంటే వీళ్ళు కొట్టారు కదా నన్ను రాళ్ళతో. Okay, if it is up to 9:15, probably I can look at least 50% of this chapter. Okay, but we'll be doing. I'll give the complete outline of first chapter. But we'll be looking at some verses, if not all of them, and see what we can learn. Okay? You open that, but let me give you a background about this epistle. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక 10 ఎపిసోడ్ సీరియల్ ఉందనుకోండి. ఇఫ్ దెర్ ఇస్ ఎ 10 ఎపిసోడ్ సీరియల్, 6th ఎపిసోడ్లో 10 minutes మీకు సీరియల్ చూపిస్తే ఏమన్నా అర్థం అవుతుందా? యూ వాంట్, చాలా బోరింగ్ ఉంటుంది. పైగా పక్కన వాళ్ళని ప్రశ్నలు వేసి సావగొడతారు. ఆడేవాడు, ఇది ఎందుకు నవ్వుతుంది, అది ఎందుకు సీరియస్గా ఉంది, అది ఎందుకు కోపం వచ్చింది, పిచ్చ పిచ్చ ప్రశ్నలు, అర్థం కావట్లేదు, పోతా ఉంటాం. సేమ్ విత్ బైబిల్. ఎందుకంటే బైబిల్ ఈజ్ వన్ స్టోరీ, అండ్ ఇన్ దాట్ స్టోరీ సడన్గా ఇలా తీసి 4 వచనాలు చదివి బైబిల్ చదివానంటే ఏంటి అర్థం? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, యూ నీడ్ టు లెర్న్ టు రీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ ద ఎపిసోడ్ టు తెస్లోనికా చూశారనుకోండి, ఇట్ హ్యాస్ 5 chapters. రీడ్, అట్లీస్ట్ కొంచెమైనా అర్థం అవుతుంది ఇఫ్ యూ రీడ్ వన్స్. తర్వాత యూ క్యాన్ లుక్ ఇన్ టు ది డీటెయిల్స్. ఓకే, బట్ ఐల్ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. యూ నో దిస్ మ్యాన్ Paul. Okay? To give a background of this man, he was probably born in 5 AD. He was 9 years younger to Jesus Christ. Okay? And he was born in a place called Tarsus, which is today in Turkey. That's the Middle East slang. But if you want to say it in British language, it is Turkey. Okay? But if you want to say it in the native way, you have to say Turkey. That's how you have to say it. So that's the place. He was born there. And he grew up probably up to maybe year 5 or year 6, up to that level there. And he wanted to grow up in Judaism and all those things. So he will get better tutors, better teachers who are called rabbi in Jerusalem. Andukane Jerusalem moyad. And there he found a very great rabbi. అప్పట్లో ఉన్నటువంటి రాబాయిస్లో ద బెస్ట్, అండ్ హీ వాజ్ కాల్డ్ ద రాబాయ్ ఆఫ్ ద రాబాయిస్. హిజ్ నేమ్ వాజ్ గెమాలియల్. ఆయన దగ్గర చదువుకుంటా ఉన్నాడు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ దట్ పాల్ ఎవర్ మెట్ జీసస్ క్రైస్ట్, బట్ వీ హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్సెస్ దట్ పాల్స్ రాబాయ్, దట్ ఈస్ గెమాలియల్, హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. నాట్ యాక్చువల్లీ ఎన్కౌంటర్, హీ సా హిమ్ అండ్ థింగ్స్ లైక్ దట్. Sorry. When Paul was about 28 or 20, something like that, he started
షేరింగ్ విత్ ద పీపుల్ వాట్ హీ లెర్న్డ్. తాను నేర్చుకున్న అన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేటర్. అండ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ కమ్యూనికేటర్, హీఈస్ వెరీ స్టాంచ్. తాను ఏమైతే నమ్మాడో దాన్ని పక్కా ప్రజలు చెప్పేవాడు. వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో, కూసో నీకు క్లారిఫై చేస్తా, ఇది నేను చెప్పేదే కరెక్ట్ అని అంటాడు. వాళ్ళు ఆర్గ్యూ చేస్తే ఈయన ఆర్గ్యూ చేసేటోడు. ఇంకా మస్తు కోపం వస్తే కొట్టేటోడు, ఇంకా బాగా కోపం వస్తే చంపేసేటోడు. దట్స్ వాట్ పాల్ వాస్. అంటే ఇన్ ఎ వే వీ షుడ్ లైక్ పాల్. ఎందుకో తెలుసా, హీ బిలీవ్డ్ వాట్ ఎవర్ హీ లెర్న్డ్. ఎదుటివాడు ఏమన్నా సరే ఇదే నమ్మాలి, ఎందుకంటే దిస్ ఈజ్ రైట్. సో ఇన్ ద ప్రాసెస్ హీ కిల్డ్, అంటే హీ అగ్రీడ్ దట్ ఐఎమ్ ద కిల్లర్ ఆఫ్ స్టీఫెన్. సో బికాస్ హీ స్టార్టెడ్ అటాకింగ్ క్రిస్టియన్స్, ఒకటి జరిగింది. యువర్ ఎనిమీ ఈజ్ మై ఎనిమీ అనుకోండి, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం. అంటే యాక్చువల్గా మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, మన ఇద్దరికి కామన్ ఎనిమీ ఉన్నాడు కాబట్టి మన ఇద్దరం దోస్తులు అయిపోయాం. సో ఇద్దరు పీపుల్కి క్రిస్టియన్స్ కామన్ ఎనిమీ అనమాట. ఎవరా ఇద్దరు అంటే, ఒకళ్ళేమో రోమన్స్, ఇంకోళ్ళేమో జూస్. జూస్కి రోమన్స్కి పడతావు, కానీ ఇద్దరికి కామన్ ఎనిమీ ఉన్నాడు జీసస్ క్రైస్ట్, అది క్రిస్టియన్స్. సో వాళ్ళు ఏం చేశారంటే, ఏయ్ నువ్వు ఓరాబాయి నువ్వు క్రిస్టియన్స్ని సతాయించు, నువ్వు ఏమన్నా చేయి అని పాల్ని ఉసుగొలిపి పంపించారు. ఇక రోమన్స్ అయితే లెటర్స్ కూడా ఇచ్చేశారు, మీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నాం, నువ్వు ఏం కావాలంటే అది చేయొచ్చు. సో దెన్ పాల్ డిడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ జెరూసలేం అండ్ హీ వాజ్ గోయింగ్ టు డెమాస్కస్. సో జెరూసలేం టు డెమాస్కస్ అంటే నేబర్హుడ్ ఏం కాదు, అది ఒక 4 days జర్నీ పడుతుంది. 4 days వాకింగ్ అయితే, బికాస్ హీ వాజ్ గోయింగ్ బై హార్స్, అట్లీస్ట్ 2 days జర్నీ పడుతుంది. సో హీ వాజ్ గోయింగ్ టు డెమాస్కస్. ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు డెమాస్కస్ ఇట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది డే, మిట్ట మధ్యాహ్నం. సన్ కంటే బ్రైట్ లైట్ కనబడింది ఆయనకి. ఆయన కళ్ళు డాజిల్ అయిపోయి హీ ఫెల్ డౌన్ అండ్ దెన్ హీ షౌటెడ్, హూ ఇస్ దట్? నేను జీసస్ని. నువ్వు నన్ను విసిగిస్తున్నావు కదా, సతాయిస్తున్నావు కదా, నేను. నన్ను చంపుతున్నావు కదా, నేను. నువ్వు డెమాస్కస్ వెళ్ళు, అక్కడ ఏం చేయాలో చెప్తారంటే. దెన్ హీ వెంట్ టు డెమాస్కస్. అక్కడికి వెళ్ళాడు. దెన్ హీ మెట్ దేర్ అననియాస్. 3 days ఉన్నాడు. తను యేసుప్రభువును అంగీకరించాడు. హీ బికేమ్ క్రిస్టియన్. హీ వాంటెడ్ టు ప్రీచ్ క్రిస్టియానిటీ. ఎవడు అంగీకరిస్తాడు? అందరికీ డౌటే, అరే ఇది కొత్త కహానీమో అనుకొని వద్దుద్దాను అన్నారు. ఇక ఆయన అప్పుడు అరేబియా వెళ్ళాడు. హీ వాజ్ దేర్ ఫర్ 3 years. ఒంటరిగా ఉన్నాడు. గాడ్ వాజ్ స్పీకింగ్ టు హిమ్ సో మెనీ థింగ్స్. తర్వాత మళ్ళీ వచ్చాడు జెరూసలేం. పో అన్నారు. అంటే మళ్ళీ వాళ్ళ ఊరు అయిపోయాడు, టార్సస్. హీ వాజ్ దేర్ ఫర్ 10 years. ఇన్ ద మీన్ టైమ్ టార్సస్ ఏరియాలో క్రిస్టియానిటీ బాగా గ్రో అవుతుందని కొంతమంది ఎల్డర్స్ని పంపించారు. అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ బార్నబాస్. హీ వెంట్ అండ్ ఫౌండ్ పాల్. హే కమాన్ మ్యాన్, కమాన్. నేను రాను, నన్ను వాళ్ళు ఇట్లాగా యాక్సెప్ట్ నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని అన్నాడు. దెన్ హీ టుక్ హిమ్ టు యాంటియాక్. దేర్ వాజ్ ఎ చర్చ్. ఆ చర్చ్లో వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత మనం అట్లా కాదు, వీల్ గో అవుట్ అనే మిషనరీ ట్రిప్ అని ఫస్ట్ మిషనరీ ట్రిప్ వెళ్ళిండ్రు, ఓవర్. ఇప్పుడు సెకండ్ మిషనరీ ట్రిప్కి వెళ్ళాలి. ఇది రఫ్లీ 52-54 మధ్యలో జరిగింది. 53 AD 51, 52, 53 ఆ టైం. ఈ సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యన కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎవరిద్దరు? పాల్ అండ్ బార్నబాస్. రిగార్డింగ్ వన్ ఫెలో కాల్డ్ జాన్ మార్క్. జాన్ మార్క్ని తీసుకొని వెళ్దామంటాడు బార్నబాస్. వదిలేవాడు, ఊరినే తల తిరుగుతుంది అంటాడు, ఆకలేస్తుంది అంటాడు, కట్టు నొప్పి అంటాడు, వీక్లింగ్ వద్దు అని. మనం అలాంటి వాళ్ళని తీసుకుపోవాలి అంటాడు బార్నబాస్. టైం వేస్ట్ అవుతుంది బాయ్. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ వచ్చింది. వద్దురా, నీ దారి నువ్వు పో, నీ దారిని నేను పోతానని ఇద్దరు డివైడ్ అయిపోయారు. కూల్. పాల్ స్టార్టెడ్ హిస్ జర్నీ. అండ్ నౌ ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు గెట్ టు ద స్టోరీ వెరీ క్లియర్. పాల్ కేమ్ టు టర్కీ. ఇప్పుడు మనం అనుకునే టర్కీ. అక్కడికి వచ్చాడు. దాన్ని బిథీనియా ఈ ప్లేసెస్ అంటారు. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత సీరియస్గా అక్కడక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. ఓ బచ్చాగాడు వచ్చాడు, ఓ యంగ్ ఫెలో, ఓ 20-22 years ఉంటాయి. వాడు వచ్చాడు. అన్నా పాలన్నా, ఏం బాయ్, ఏం కావాలి అన్నా? నేను కూడా నీతో పాటు వస్తాను, ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ అనండి. ఏం వస్తావురా నువ్వు అని ఇట్లా మాట్లాడబోతుంటే వాళ్ళ మమ్మీ వెనకాలంది. బాబు
వాడిని తీసుకపో, వాడు నా కొడుకే, వాడికి వాక్యం బోధించిన. అంటే వాళ్ళ అమ్మ వెనకాల వాళ్ళ అమ్మ ఉన్నది, అంటే గ్రాండ్ మదర్ అనమాట. బాబు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాక్యం బోధించడం, ఫ్రమ్ వెరీ యంగ్ టెండర్ ఏజ్ వీ వాజ్ టీచింగ్ హిమ్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ టేక్ హిమ్ అని. అంటే ఏం పేరు నీది అన్న? నా పేరు తిమోతి అన్న, అందరూ టిమి అని పిలుస్తారు. కమ్ 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 కమ్. సో టిమీ జాయింట్ పాల్. అప్పటికే టిమీ లాంటి వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు పాల్ దగ్గర. ఒక ఆయన పేరు సిల్వానస్, ఇంకో ఆయన పేరు లూకా. లూకా ఈజ్ అ డాక్టర్, సిల్వానస్ వాజ్ ఏ యంగ్ ఫెలో. సో వీళ్ళు ఒక టీమ్గా వెళ్ళారు. దే కేమ్ టు ద ఫస్ట్ యూరోపియన్ సిటీ. అప్పట్లో అంటే ఫస్ట్ టైం ఒక యూరోపియన్ సిటీలో చర్చ్ స్టార్ట్ చేసింది ఫిలిప్ అనే ఊర్లో. అక్కడ వాళ్ళు సువార్ చెప్పారు, చర్చ్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, అయిన తర్వాత పాల్ ఏం చెప్పాడంటే, లూక్ జనం ఇక్కడే ఉండు కొన్ని దినాలు, వీళ్ళందరూ కొంచెం దేవునిలో స్థిరపరిచిన తర్వాత అప్పుడు వద్దులే అంటే, ఓకే సార్ అన్నాడు. లూక్ ఆగిపోయాడు. దెన్ ఫ్రమ్ ఫిలిప్ దే వెంట్ టు థెస్సలోనికా. దట్ ఈస్ ద సిటీ దే హ్యావ్ గాన్. ఆ థెస్సలోనికాకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు చూపించక ముందు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ థెస్సలోనికా. ఆ ఊరికి అసలు థెస్సలోనికా అని ఎందుకు పేరు పెట్టారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ మే బి హ్యావింగ్. ఐ హావ్ టు గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. కొంచెం రొమాంటిక్గా ఉంటుంది, బాగుంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. ఎట్లా అంటే, నో గ్రీస్ కింగ్డమ్ని స్టార్ట్ చేసిన ఆయన పేరు ఫిలిప్. ఫిలిప్ ఎవరంటే అలెగ్జాండర్ యొక్క డాడీ. ఆయన గ్రీస్ అనేటువంటి ఆ కింగ్డమ్ అంతా గెలిచిండు. ఒక్క సిటీ మాత్రం ఆయన గెలవలేపాడు, ఒక్క సిటీ. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ ఫైటింగ్. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈజ్ సోలనీకి. సోలనీకి, దట్స్ ద నేమ్ ఆఫ్ ద సిటీ. ఆ సిటీకి పేరుకి అర్థం ఏంటంటే ద సిటీ విత్ వైట్ టవర్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట, సీ కోస్ట్లో ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్ సిటీ. దాన్ని గెలవలేకపోయారు. అయితే ఫిలిప్ అన్నాడంట, తన సోల్జర్స్ అందరిని పిలిచి, కమాండర్స్ అందరిని పిలిచి, క్యాన్ ఎనీబడి గో అండ్ విన్ అండ్ గెట్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ సిటీ సోలనీకి? నా కింగ్డమ్లో హాఫ్ ఇచ్చామన్నా ఇస్తానన్నాడంట. అంటే ఒక సైనిక అధికారి, ఆడి పేరు కెసెండర్, వాడేమన్నాడంటే, సార్ మీరు నన్ను బ్లెస్ చేసి పంపించండి, నేను తీసుకొస్తా అన్నాడు. పోరా అన్నాడు. కెసెండర్ వెంట్. మొత్తానికి వార్ చేసేసాడు, సిటీ అంతా గెలుచుకున్నాడు, వెనక్కి వచ్చేసాడు. ఏమైంది అన్నాడు. సార్ సోలనీకి అనే సిటీ ఊరు లేకుండా చేశాను సార్ అన్న. ఊరి అది ఎందుకు చేసినారా? అది ఉండాలంటే అట్లాగా సార్, సిటీ ఉన్నది కానీ ఆ పేరు ప్రపంచ పటంలో లేకుండా చేశాడు. ఐ హవ్ రిమూవ్డ్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్ మ్యాప్ అని. వాట్ డిడ్ యూ డూ? డోంట్ వరీ సార్, ఐ వాన్ ఇట్, ఇట్స్ అవర్స్. దెన్ వాట్ డిడ్ యూ డూ? ఐ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద సిటీ అన్నాడు. ఏం పేరు పెట్టినావు అంటే సిగ్గుపడతాడు మనోడు. అరే ఏం పేరు పెట్టావో చెప్పరా అంటే సిగ్గుపడ్డాడు. చెప్పు సార్ అంటే, సార్ థెస్సలోనికా అని పెట్టాను అన్నాడు. అంటే మీకు అర్థం కావాలా ఎందుకని థెస్సలోనికా అంటానికి సిగ్గుపడ్డాడని? ఎందుకంటే రాజుగారి కూతురు పేరు అది. అంటే మనోడు సైడ్ కొడుతున్నాడు అనమాట రాజుగారి కూతురికి, అలెగ్జాండర్ చెల్లికి అనమాట. ఇక కింగ్కి అర్థమైంది. ఇక అర్థమయ్యి ఏం చేశాడంటే ఆ కెసెండర్ని కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సిటీ వాళ్ళకి రాసి ఇచ్చేశాడు. దాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిటీ థెస్సలోనికా. చాలా రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్. గాట్ ఇట్? ఇన్ దిస్ సిటీ దెర్ ఆర్ 4 కైండ్ ఆఫ్ పీపుల్. ఒకటి ఏంటంటే రోమన్స్. బికాజ్ రోమన్స్ ఆర్ దేర్ ఈజ్ ఎ రోమన్ బేస్ వెరీ స్ట్రాంగ్. రెండోది ఏంటంటే దేర్ ఆర్ గ్రీక్స్, దే ఆర్ థింకర్స్. మూడోది ఏంటంటే దేర్ ఆర్ జూస్. జూస్కున్నటువంటి ఇదేంటంటే ఒక 10 ఫ్యామిలీస్ ఉంటే కనుక దే హ్యావ్ దేర్ ఓన్ సినగాగ్, దేర్ హౌస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దెర్ ఈస్ అ సినగాగ్. బై ద బై ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీకు. వరల్డ్లో దేర్ ఆర్ వెరీ ఫ్యూ వెరీ ఓల్డ్ సినగాగ్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఇన్ థెస్సలోనికా. రీసెంట్గా ఏథెన్స్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు 2004లో they had to widen the roads. When they were widening these roads, ఒక పర్టిక్యులర్ ఓల్డ్ సినగాగ్ రోడ్డు మీదకి వచ్చింది. అండ్ దే డోంట్ వాంట్ టు డిమాలిష్ దట్ ఓల్డ్ సినగాగ్.
వాళ్ళు వరల్డ్ టెండర్ వేశారు. ఎలా టెండర్ వేశారంటే ఈ సినగాగ్ డిస్టర్బ్ చేయకుండా రోడ్ వైడెన్ చేయాలి అని. జాపనీస్ ఇంజనీర్స్ దే టుక్ దట్ బిడ్ అండ్ దే సెడ్ వీ విల్ డూ ఇట్. వాళ్ళు ఏం చేశారు తెలుసా, సినగాగ్ కింద వీల్స్ పెట్టి బిల్డింగ్ని 6 feet వెనక్కి దోశారు. డూ యూ అండర్స్టాండ్? అండ్ నేనేం కహానీలు చెప్పట్లా, నిజం. యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో దే మూవ్డ్ ద బిల్డింగ్ బ్యాక్ and they widened that road, and that was in Thessalonica. So it has a lot of interesting facts. So that the third group, Hebrews, are Jews, and the fourth group were the other Gentiles. So if 4 group of people were there in Thessalonica, Paul came along with 2 of his friends. ఎవరు వాళ్ళిద్దరు? తిమోతి అండ్ సిల్వానస్. వాళ్ళు వచ్చి ఒక 3 months ఉన్నారు సార్. దే వర్ జస్ట్ దేర్ ఫర్ 3 months. ఈ 3 months కూడా ఎవ్రీ సాటర్డే సినగోగ్కి వెళ్ళేవాళ్ళు. మనం ఎలాగ ఇట్లా మీటింగ్కి వచ్చాం, వెళ్ళేవాళ్ళు, కూర్చునేవాళ్ళు ఆ ముగ్గురు వెనకాల. ఏ బాస్, ఏం పేరు నీది? సార్ నా పేరు పాల్ సార్. ఏ ఊరే ఆమెది? సార్ మాది టార్సస్ సార్. కిల్కే ఉంటాయి కదా. ఏం చేస్తుంటావు? నేను టెంట్లు అవి చేస్తూ ఉంటాను. సార్ మీరు దేవుని వాక్యం అని చెప్తారా? చెప్తాను సార్. నేను గమాలియల్ గారు తెలుసు. అవునా? చేద్దాం, వాక్యం చెప్పు అంటే ఓ రోజు వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడు? మనందరం కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం, ఆ మెస్సియా గురించి ఓల్డ్ టెస్ట్మెంట్లో రాశారు అని మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా చెప్పాను. బాగా చెప్పినావు బాయ్, నెక్స్ట్ వీక్ కూడా నువ్వే చెప్పాను. నెక్స్ట్ వీక్ వచ్చాడు. అలాంటి మెస్సియా ఖచ్చితంగా వస్తాడని ఉన్నది ప్రాఫిట్స్ చెప్తున్నారు, అది కూడా బాగా చెప్పినావు, నెక్స్ట్ వీక్ రా అన్నాడు. అది నాకు ఒక ఆయన తెలుసు, ఆయన పేరు జీసస్ క్రైస్ట్. ఆయనకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, మెస్సయ్యకున్న లక్షణాలే ఈయనకున్నాయి కాబట్టి మెస్సయ్య జీసస్ క్రైస్ట్ అనేసాడు. అనేటప్పటికి కొంతమంది కరెక్టే రా బాయ్, కరెక్టే, జీసస్ ఈజ్ ద మెస్సయ్య అన్నాడు. కొంతమంది ఈడెవడో కొత్త విషయాలు చెప్తున్నాడు, హూ ఇస్ దిస్ ఫెలో అని అన్నారు. సో దెర్ వాజ్ ఎ డివిజన్. ఈ డివిజన్లో దోస్ హూ రిజెక్టెడ్ పాల్ వర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెహమెంట్. ఎంత వెహమెంట్ అంటే ఈయన్ని ఇక్కడ బతకనిస్తే కనుక కష్టం చంపేద్దామన్నారు. సో సమ్ ఆఫ్ ద పీపుల్ కేమ్ టు పాల్ అండ్ దే సెడ్, అరే నేను చంపుతారు రా బాయ్, పోరా అని అన్నారు. గోడ దూకిచ్చి పంపించేశారు. పాల్ వెళ్ళిపోయాడు. ఆయన బరియా వెళ్ళాడు, ఆవిడ కొన్ని దినాలు ఉన్నాడు. తర్వాత ఏథెన్స్ వెళ్ళాడు, ఒక మెసేజ్ చెప్పాడు. దెన్ హీ వెంట్ టు కొరింత్. కొరింత్ ఈజ్ ఎ సిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత పాల్, తిమోతి, సిల్వానస్ కూర్చున్నారు. కూర్చొని ఉంటే సడన్గా చూసి, అరే టిమే అన్న చెప్పాను, అరే సిల్వానస్ అన్న చెప్పాను, అరే మనం తెస్సలోనిక పోయినాం. యా, అక్కడ 3 వాక్యాలు చెప్పినా. అవును. అరే కొంతమంది మారుమనసు పొందారు. అవునన్నా, అవునన్నా. అరే వాళ్ళకి ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరు. అవునన్నా. అన్న నువ్వు వెళ్ళొద్దన్నా, వెళ్తే చంపేస్తారు. అవురా, నేను వెళ్తే చంపేస్తారు నాకు తెలుసు. మరి ఎట్లాగా? అరే టిమి నువ్వు వెళ్ళరా అన్న, నేను బచ్చగాడినన్నా. అరే నాకు తెలుసు నువ్వు బచ్చగాడు అని. ఐ నో యు ఆర్ స్మాల్ బట్ యు మస్ట్ గో దేర్ మ్యాన్. అన్న నేను మొన్నే జాయిన్ అయిన టీంలో. కరెక్టే, మొన్నే జాయిన్ అయ్యావు, నీకు చెప్పిన మాటలు కొన్ని గుర్తున్నాయి కదా. నువ్వు యూ హ్యావ్ టు గో అంటే తిమోతిని పంపించింది. తిమోతి వెంట హీ వాజ్ దేర్ ఫర్ 1 year. 1 year అయిన తర్వాత మళ్ళీ వచ్చేసాడు. ఎందుకు? రిపోర్ట్ ఇద్దామని. ఎవరికి? పాల్ గారికి. ఇది 52లో జరిగింది. రిపోర్ట్ ఇచ్చేప్పుడు అన్నా ఖతర్నాకు ఉన్నారన్న మా వాళ్ళు. ఫెయిత్లో ఖతర్నాకు, లవ్లో ఖతర్నాకు, హోప్లో ఖతర్నాకు, మినిస్ట్రీలో ఖతర్నాకు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నువ్వు చెప్పకముందే కూడా తెలిసిందిలే, వాళ్ళు వీళ్ళు అంతా చెప్తా ఉన్నారు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. మరి టిమి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా? అన్న ఒక్క ప్రాబ్లం వచ్చిందన్న. ఏమొచ్చిందిరా ప్రాబ్లం? అన్న మీరు 3 మెసేజ్లు చెప్పినారు కదా, అందుట్లో ఒక మెసేజ్లో ఏమని చెప్పారంటే జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు అని చెప్పావు. మరి చెప్పాలి కదా, చెప్పావు. అయితే మా వాళ్ళు దాన్ని చాలా సీరియస్ తీసుకున్నారన్న. మంచిదే కదరా, అట్లా కాదన్నా, సీరియస్ తీసుకున్నారంటే ఏంటో చెప్పాలా. పెళ్లి చేసుకునేవాడు బంద్ చేశాడు. ఎందుకురా అంటే జీసస్ వస్తున్నాడు కదా అంటున్నాడు. జాబ్కి వెళ్ళేవాళ్ళు మానేశారు, ఎందుకంటే జీసస్ వస్తున్నాడు కదా అంటున్నాడు. ఇల్లు కట్టేటోళ్ళు మానేశారు, ఎందుకంటే జీసస్ వస్తున్నాడు కానీ. మరి ఏం చేస్తున్నారు? దుప్పటి కప్పుకొని పడుకొని నిద్రపోతున్నారన్న. అజ్జా 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 అజ్జా, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. యు డూ వన్ థింగ్, నువ్వు కూసో, నేను ఒక లెటర్ రాసిస్తా, దాన్ని తీసుకెళ్ళి మన వాళ్ళకి ఇచ్చి చదివినిపించాయి. దట్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ టు ద చర్చ్ ఎట్ థెస్సలోనికా. బాగుంది కదా స్టోరీ. సార్ ఈ స్టోరీ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే,
యాక్ట్స్ చాప్టర్ 16. యాక్ట్ చాప్టర్ 16 చదివితే కనుక స్టోరీ వస్తుంది. ఆ టైంలో రాసిన లెటరే ఇదనమాట. ఈ లెటర్లో 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ మనం లెటర్స్ రాయటం అంటే మర్చిపోయినాం ఇప్పుడంతా వర్డ్ చాట్ వరల్డే. ఒక 10-15 ఇయర్స్ క్రితం ఈమెయిల్ ఉండేది. ఈమెయిల్ అని ఇంత పొడుగు రాసేటోళ్ళు. ఒక ఫార్మల్ లెటర్ ఉండేది, హౌ ఆర్ యూ, హౌ యామ్ ఐ. ఇప్పుడంతా చాటే. వాట్సాప్ మ్యాన్, వాట్స్ బ్రో, బ్రదర్ అని కూడా అండు. అది పరిస్థితి. మనంతా షార్ట్ ఫామ్. వీ డోంట్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెటర్స్. బట్ ఎనీ లెటర్ రైటింగ్ విల్ హ్యావ్ సమ్ థింగ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇంట్రో వర్డ్స్ అని ఉంటాయి. హూ ఈజ్ రైటింగ్, టు హూమ్. తర్వాత బిగినింగ్లో ఫార్మల్ గ్రీటింగ్స్ ఉండే. పాల్ లెటర్లో కూడా అదే ఉంటుంది. తర్వాత మెయిన్ బాడీ ఉంటుంది, మెయిన్ ఇష్యూ. ఆ తర్వాత కంక్లూజన్ ఉంటుంది. పాల్స్ లెటర్ కూడా అంతే. ఈ చర్చ్ అట్ థెస్సలోనికకి రాసినటువంటి లెటర్లో 5 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఈ 5 చాప్టర్స్లో ఫస్ట్ 3 చాప్టర్స్ ఏంటంటే మెమోయర్, తీపి జ్ఞాపకాలు. అరే మీరు ఖతర్నాక్ అంటారా, మీరు బాగున్నారా, అదిరా ఇదిరా. ఇది ఫస్ట్ 3 చాప్టర్స్. లాస్ట్ 2 చాప్టర్స్ 4 and 5 ఉందే, వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ సెకండ్ కమింగ్ గురించి, జీసస్ యొక్క సెకండ్ కమింగ్ గురించి. చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు, నేను చచ్చిపోతే ఎడిపోతాను. ఆల్ దీస్ క్వశ్చన్స్ వర్ అడ్రస్డ్ ఇన్ 4th and 5th chapter. And just give the whole epistle. Now we'll look at chapter 1. If you have your Bibles, open them. ఫస్ట్ టైం బైబిల్ వింటున్నా కూడా మీకు అర్థం అవ్వాలి. మొత్తం కథ వినిపించినాను కదా, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. బైబిల్ చాలా మంచి బుక్. మన బుర్రలేని పాస్టర్లే దాన్ని కఠినం చేసి పెడతారు. దే మేక్ ఇట్ డిఫికల్ట్ అన్నెసెసరీలీ. ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ రీడ్ ఇట్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్, దట్స్ ఫైన్. As simple as that. I am reading chapter 1, verse 1. ఒకటే వర్స్. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును, సిల్వానను, తిమోతియును శుభమని చెప్పిరాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఐ విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Paul, Silvanus and Timothy, to the church of the Thessalonians in God the Father and the Lord Jesus Christ, grace to you and peace. That's it. ఈ 1 verse మనం ఎప్పుడైనా చదివితే ఏముంది రాబాయ్ దీనిలో అని అనుకుంటాం. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. అన్నీ చెప్పనులే, కొన్ని చెప్తాం, బోర్ కొట్టించాం, వెరీ ఫ్యూ. ఇప్పుడు ఎవరైనా లెటర్ రాస్తే ఒకడే రాస్తాడు. అంటే పెన్ ఎంతమంది పట్టుకుంటారు? ఒకడే పట్టుకుంటాడు, అంతే కదా. ఓన్లీ వన్ ఫెలో విల్ హోల్డ్ ద పెన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నారు? పాల్, సిల్వానస్ అండ్ తిమోతి. అంటే ముగ్గురు కలిసి పెన్ పట్టుకుంటారా? పట్టుకోరు. 3 కెనాట్ హోల్డ్ పెన్, ఓన్లీ 1. బట్ వై డిడ్ హీ యూజ్ దట్ వర్డ్? దాని అర్థం ఏంటంటే రాసేది నేనైనా మా ముగ్గురిది ఒకటే దిల్. వి ఆల్ హ్యావ్ ద సేమ్ మైండ్, వి ఆల్ హ్యావ్ ద సేమ్ హార్ట్, and we all agree, we 3 agree with what is being written here. దాన్ని యూనిటీ అని అంటారు. సో ఆ యూనిటీతో ఈ లెటర్ రాస్తున్నారు. అయితే నేను అడ్రస్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు పాల్ ఉన్నారు కదా, పాల్ ఎలాంటోడంటే చాలా అగ్ర కులం అనమాట, అంటే హై కాస్ట్. ఇప్పుడు జూయిష్ వరల్డ్లో మేము ఖతర్నాక్, మిగిలిన వాళ్ళంతా కూడా జెంటైల్స్. సో పాల్ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు అనమాట. హై కాస్ట్, హై థింకింగ్, టాప్. దట్ ఈస్ పాల్. సిల్వానస్ ఎవరు? ఆయనేమో జటైల్, అన్టచబుల్. పాల్ ఏమో హై కాస్ట్, సిల్వానా ఏమో జెంటైల్. మరి తిమోతి ఏంటి? మనోడు 50-50. అదేంటి సార్ 50-50 అంటే? వాళ్ళ మమ్మీ ఏమో జూ, వాళ్ళ డాడీ ఏమో జెంటైల్. వీడిద్దరి మధ్యన పుట్టినోడు. అయితే బ్యూటీ ఏంటి తెలుసా? దీస్ 3 people became one. Did you get it? Did you get it clearly? అంటే నేనేమంటానంటే, ఇఫ్ యూ హ్యావ్ బికమ్ క్రిస్టియన్, ఇఫ్ యూ హ్యావ్ గాట్ కనెక్టెడ్ టు జీసస్ క్రైస్ట్, irrespective of color,
irrespective of language, irrespective of community, irrespective of country, we feel one in Christ. Did you get it? అయితే ఇప్పుడు మనం ఈజీగా ఊపుతాం బై తల, ఇప్పుడు ఊపుతాం, బేకారుగాళ్ళం మనం. అర్థమైందా? మనం పెళ్లి చేసుకోవాలనుకోండి, లేదా మన బిడ్డలకు పెళ్లి చేయాలనుకో, ఆడు మనోడేనా? మనోడేంద్రా, మనిషికి కాబట్టి దేనికి ఇచ్చి పెళ్లి చేస్తావు నువ్వు? Is he from our community? That's how we ask the questions. You got my point? That's pretty bad. They are all human beings, man. What you have to check is this: are they Christians or not? Are they in Christ or not? If you are not able to accept other person who is in Christ, one among you, there is seriously some problem. There is seriously some problem. Churches were divided on the basis of caste. Churches. నేను తమిళనాడులో ఒక చర్చ్కి వెళ్ళాను. అది యాక్చువల్గా ఒక టెలివిజన్ ప్రోగ్రాంలో చూపించారు. సారే జహాం సే అచ్చా, ఇన్ దట్ ప్రోగ్రామ్ దే షోడ్ ఇట్. చాలా గలీజ్ ఉంటుంది భయ్. ఎట్లా అంటే చర్చ్ ఇలాగే ఉంటుంది. ఇట్స్ అ pretty ఓల్డ్ చర్చ్. pretty ఓల్డ్ అంటే ఇట్స్ నియర్లీ 4th centuryలో కట్టిన చర్చ్, 1600 years క్రితం చర్చ్. ఆ చర్చ్ మధ్యలో గోడ కట్టారు. ఇట్లా కుర్చీలు ఉంటాయి, ఇట్లా కుర్చీలు ఉంటే మధ్యలో గోడ ఉంటుంది, మధ్యలో వాల్. పాస్టర్ ఇక్కడ ఉంటాడు. I'm not trying to say something from my mind. It's there in reality. గోడ ఎందుకు గోడ కట్టారంటే, ఈ పక్కన ఒక కమ్యూనిటీ ఉంటారు, ఆ పక్కన ఒక కమ్యూనిటీ, ఇద్దరు ఒకళ్ళు చూసుకోరంట. మీకు అర్థమైందా అది? అండ్ పాస్టర్ హ్యాస్ టు ప్రీచ్ ఫ్రమ్ హియర్. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ పాస్టర్ పరలోకమందున్న మా తండ్రి అంటూ అంటారు వాళ్ళిద్దరు. ఇంత గలీజ్ కాడిపోయి మనం వీసే పరలోకమందున్న మా తండ్రి, కానీ వాడు మనవడా కాదా అని అడిగితే ఏమని చెప్పాలా? ఇట్ ఈస్ స్టక్ హియర్. ఇట్ ఈస్ స్టక్ హియర్. యాజ్ లాంగ్ యాజ్ యూ బ్రింగ్ ఇట్ అవుట్, you cannot grow in the kingdom of God. Growing in the kingdom of God is not a lonely affair. It's a corporate affair. We have to grow together. We have to grow together. So, Paul, Silvanus, and Timothy. To the church of Thessalonians in God the Father and the Lord Jesus Christ. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికల సంఘం. చర్చ్ దేవుళ్ళకి ఎలా వెళ్తుంది బాయ్? వెళ్దావు. చర్చ్ దేవుళ్ళకి వెళ్దావు. మరి ఎవరు వెళ్తారు దేవుళ్ళకి? మనుషులు వెళ్తారు. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, యువర్ చర్చ్ ఈజ్ ఇన్ గాడ్ అండ్ క్రైస్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనలో కొంతమంది ఒక స్టేట్మెంట్ వేస్తారు, అన్నా ఆ చర్చ్కి వెళ్ళానన్నా గలీజ్గా ఉంది ఆ చర్చ్. ఏరా దేవుడు లేడన్నా, ఆ చర్చ్లో ఉంటుంది అంటారా దేవుడు? దేవుడు నీలో ఉంటాడు రా బాయ్. మనం ఎట్లా ఉండాలంటే, గలీజ్ చర్చ్కి మనం వెళ్తే చర్చ్ మారాలి, కానీ చర్చిలోకి వెళ్తే మనం మారితే ఏం గొప్ప ఉంది? డూ యు అండర్స్టాండ్? సీట్ని బట్టి నాకు వాల్యూ రాకూడదు, నన్ను బట్టి సీటుకి వాల్యూ రావాలి. యు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సీట్ని బట్టి నాకు వాల్యూ రాకూడదు, నన్ను బట్టి సీట్కి వాల్యూ రావాలి. నేను ఒకవేళ మెస్సీ అనుకోండి, లేకపోతే ఫెడరర్ అనుకోండి, నేను నీళ్లు తాగి వదిలేస్తే బాటిల్ వదిలిపెట్టాడు ఎవడో. ఏంటంటే ఫెడరర్ తాగాడు రా, మెస్సీ తాగాడు, రొనాల్డో తాగాడు, చిరంజీవి తాగాడు, ప్రభాస్ తాగాడు రా. ప్రభాస్ ఎంగిలి ఖతర్నాక్ ఉండదు టేస్ట్. యు అండర్స్టాండ్? సో వెన్ వీ హ్యావ్ గాడ్ ఇన్ అస్, వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ అస్, వీ ఆర్ ఎ మూవింగ్ టెంపుల్. mobile temple we are, and wherever we go, God's presence is there. దేవుని సన్నిధి ఆడుకొచ్చినాడు. దట్స్ వాట్ హీ అడ్రసెస్. ఇంకేమన్నాడు? కృపయు సమాధానమును మీకు కలుగును గాక. దీస్ ఆర్ వెరీ బేసిక్ వర్డ్స్, గ్రేస్ అండ్ పీస్. బై ద వై, ఈ గ్రేస్ పీస్ అనేది ఊరినే జనరల్గా చెప్పడమా? మన వెస్ట్రన్ కల్చర్లో కొన్ని వర్డ్స్ ఉంటే
వాళ్ళు ఎందుకు వాడతారో కూడా ఎవరికి తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా తెలుసా, వెస్ట్రన్ కల్చర్లో ఫస్ట్ టైం నేను అంటే అమెరికా వెళ్ళినప్పుడు నన్ను ఒక దోస్త్ తీసుకుని వెళ్తున్నాడు. మనకి తెలియదు అంతకుముందు. హాయ్ అంటే ఎవడో హాయ్ అంటున్నాడు అంటే ఎవడైతే ఉందరా ఇక్కడ పలకరిస్తారు అలాగా, అది కల్చర్ అన్నాడు. ఓహో హాయ్ హౌ యూ దిస్ మార్నింగ్ అని అంటున్నారు. అయితే జర్రసేపు అయిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమనంటే హాయ్ హౌ యూ అని అన్నాడు అనుకో, ఐఎమ్ నాట్ వెల్ అంటాడు. ఏమంటాడు ఊరినే? మీకు అర్థమైందా? విల్ హీ స్టాప్? హీ వోంట్ స్టాప్. అది మీనింగ్లెస్ బై. మనం మస్తు ఉపయోగిస్తాం మీనింగ్లెస్. ఇప్పుడు కనబడంగానే ప్రైజ్ ది లార్డ్ అంటాడు. ఎందుకురా అని అంటే చెప్పాలి కదన్నా. Paul, was he making a statement, grace to you and peace like that? I don't think so. ఎందుకంటే the use of phrases, the words grace and peace నాకు బాగా నచ్చింది. అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ గ్రేస్? గ్రేస్ అంటే ఏంటి? సార్ నా గర్ల్ ఫ్రెండ్ పేరు మాత్రం అనొద్దు, అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గ్రేస్? ఇప్పుడు గ్రేస్ అనే వర్డ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇట్లా చెప్పాలి. మీ ఇంట్లో దొంగడు పడ్డాడు అనుకోండి, దొంగోడు లేచినాం, దొంగోడు కనబడితే ఏం చేస్తారు మీరు? ఆయన పట్టుకొని కొడతా ఉంటారు. వాడు కొంచెం నొప్పి ఎక్కువైతే సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, ఐఎమ్ సో సారీ సార్ ప్లీజ్ సార్ అని అంటే వాడిని వదిలేసినాం అనుకో, పానరా పైన వదిలేసినాం అనుకో, దాన్ని మనం ఏమంటామంటే మర్సీ అంటాం. వాడిని కొడతాం జస్టిస్, వాడిని వదిలేయటం మర్సీ. డిడ్ యూ గెట్ ఇట్? ఎందుకు కొట్టారు? ఆ దొంగతనం చేశాడు, కొట్టగేం చేస్తూ ఉంటాడు. ఎందుకు వదిలేసాడు? దాయగలిగింది వదిలేసిన మర్సీ. నా మర్సీతో వాడిని వదిలేస్తే వాడు వెళ్తా ఉన్నప్పుడు ఇట్రా ఈ 10 pounds తీసుకొని పో, దాన్ని ఏమంటారు? దట్ ఈస్ గ్రేస్. కొట్టాల్సిన వాడిని కొడితే జస్టిస్, కొట్టాల్సిన వాడిని కొట్టకపోతే మర్సీ, కొట్టాల్సిన వాడిని కొట్టకుండా వాడికి అందలం మీద తీసుకెళ్ళి కూర్చోబెడితే దట్ ఈస్ గ్రేస్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ డిడ్. మీకు అర్థమైందా? మనం పాపం చేసాం, ఇర్రగబాది నరకంలో పడేయాలి, అది జస్టిస్. వదిలేశాడు, దట్ ఈస్ మర్సీ. పరలోకంలో మనకి సీట్ ఇచ్చాడు, దట్ ఈస్ గ్రేస్. డిడ్ యూ గెట్ ఇట్ నౌ? If you have grace of God, you will have peace with God. And peace of God. పీస్ విత్ గాడ్ అంటే ఏంటంటే దేవుని దగ్గరికి ఖుషితో వెళ్ళి మాట్లాడతాం. దట్ ఈస్ పీస్ విత్ గాడ్. పీస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? చుట్టూ ఎంత గలిబిలు ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉండటం. మనకి ఈ లోకంలో కావాల్సింది, ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ దీస్ 2 things, పీస్ విత్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్. అవి ఎప్పుడు వస్తాయి? వెన్ యూ హ్యావ్ గ్రేస్. ఇట్ ఈస్ ద గ్రేస్ దట్ గివ్స్ యూ పీస్. సో బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ అండి. ఇఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్, యూ విల్ హ్యావ్ పీస్ ఫ్రమ్ గాడ్ అండ్ పీస్ విత్ గాడ్. సో ఇది బ్లెస్సింగ్ అండి. ఇప్పుడు ఒక్క వర్సే అయ్యింది, టైము 8:34 అయింది. అందుకే చెప్పిన 9:15కి ఎన్ని అవుతాయి అంటే మా అయితే 4-5 అవుతాయి అని. విల్ గో. అంటే మనం వీఆర్ నాట్ హియర్ ఫర్ అనే కాంపిటీషన్ 10 verses పూర్తి చేయాలని కాదు. నేర్చుకున్నది ఏదో దిల్ ఖుష్ నేర్చుకుందాం, ఈవెన్ 1 or 2 verses. బైబిల్ యొక్క ఖతర్నాక్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఇక్కడ ఆపేసి కూడా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇఫ్ యూ వాంట్. బట్ విల్ లుక్ అట్ verse 2 and 3. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్. We give thanks to God always for all of you constantly mentioning you in our prayers, remembering before our God and Father your work of faith and labor of love and steadfastness of hope
ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పాలు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకంటే టెస్లోనియన్స్లో 3 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి అంట. చాలా ఈజీగా కనబడిపోతాయి. ఏంటంటే విశ్వాసముతో కూడిన మీ పని, ద వర్క్ బికాజ్ ఆఫ్ ఫెయిత్, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ద లేబర్ బికాజ్ ఆఫ్ లవ్, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, స్టెడ్ఫాస్ట్నెస్ బికాజ్ ఆఫ్ హోప్. 3 థింగ్స్: ఫెయిత్, లవ్, హోప్. ఈ ఫెయిత్, లవ్, హోప్ కంటికి కనబడవు. యు కాంట్ సీ. ఇప్పుడు నీ కొడుకు, మమ్మీ నువ్వు నన్ను లవ్ చేస్తావు అంటే చేస్తున్నాను రా అని అంటాడు. ఎంత లవ్ చేస్తావు అంటే ఏం చెప్తావు? ఇంత లవ్ చేస్తున్నావు అంటాం. అర్థం? ఒక ఖతర్నాక్ కొడుకు చేసిన పని అన్నమాట. మమ్మీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే లవ్ చేస్తున్నాను రా, నువ్వు నా బంగారం, యు ఆర్ మై గోల్డ్, యు ఆర్ మై డార్లింగ్. మమ్మీ నన్ను ఎంత లవ్ చేస్తున్నావు? ఇంత లవ్ చేస్తున్నావు. అవునా? అయితే నాకు చిన్న ఐస్ క్రీమ్ ఇయ్యి అన్నాడు. డూ యూ అండర్స్టాండ్? వాడికి ఇంత లవ్ చేస్తానంటే అర్థం కాదు, ఐస్ క్రీమ్ ఇస్తే అర్థమవుతుంది. ద సింపుల్ రీజన్ ఏంటంటే ఫెయిత్ కానీ, లవ్ కానీ, హోప్ కానీ కంటికి కనబడదు. అది రూట్ అన్నమాట. ఇఫ్ ఫెయిత్ ఈజ్ ద రూట్, వర్క్ ఈజ్ ద ఫ్రూట్. ఇఫ్ లవ్ ఈజ్ ద రూట్, లేబర్ ఈజ్ ద ఫ్రూట్. ఇఫ్ హోప్ ఈజ్ ద రూట్, స్టెడ్ఫాస్ట్నెస్ ఈజ్ ద ఫ్రూట్. డిడ్ యు గెట్ ఇట్? సో ఈ 3 కూడా ఈ థెస్సలోనియన్ చర్చెస్కి వచ్చినాయి అంట. బై ద బై ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం మర్చిపోకుండా. ఈ థెస్సలోనియన్ చర్చ్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? 1 ఇయర్ అయింది. ఈ థెస్సలోనియన్ చర్చ్లో పాస్టర్ గారు ఎవరు? బచ్చగాడైన తిమోతి. ఈ థెస్సలోనియన్ చర్చ్కి వెళ్ళిన ఖతర్నాక్ స్పీకర్ ఎవరు? పౌల్ గారు. ఈ చర్చ్లో పౌల్ గారు ఎన్ని మెసేజ్లు ఇచ్చాడు? 3. ఇంతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్. 3 మెసేజెస్ విన్నారు. యంగ్ ఫెలో తిమోతి పాస్టర్గా ఉంటున్నాడు. 1 ఇయర్ అయింది. ఈ చర్చ్ పొజిషన్ ఇది. దే హ్యావ్ ఫెయిత్ దట్ ఈస్ సీన్ ఇన్ వర్క్స్, దే హ్యావ్ లవ్ దట్ ఈస్ సీన్ ఇన్ దేర్ లేబర్, దే హ్యావ్ హోప్ దట్ ఈస్ సీన్ ఇన్ దేర్ స్టెడ్ఫాస్ట్నెస్. మరి మనం దున్నపోతుల లెక్కన ఎప్పటి నుంచో తినేసేస్తున్నాం దేవుని వాక్యాన్ని. ఖతర్నాక్ స్పీకర్లంతా వస్తారు మీ దగ్గరికి. అవునా కదా? చెప్పండి రా బాయ్, చెప్పండి. మళ్ళీ ఇండియాలో అయితే ఇక్కడికి వచ్చే స్పీకర్ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఉండదు. ఎందుకంటే చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు మీ దగ్గరికి వాళ్ళే వస్తారు. అదేందో మనకు తెలవదు. మరి అక్కడ రారు, మరి ఇక్కడికి వస్తారు. అక్కడ సైజుని బట్టి వాక్యం చెప్తారు. 5,000 వస్తారా, 10,000 వస్తారని. ఇక్కడ 10 మంది ఉంటే కూడా వస్తారు. అది ఎందుకో నాకు తెలవదు. ఏం సార్ నేను చెప్పేది తప్ప? కానీ వదిలేండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వండర్ఫుల్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ వరల్డ్ క్లాస్ ప్రీచర్స్ కమింగ్ టు యూ. కానీ పాల్ ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. ఆయన 3 మెసేజ్లే ఇచ్చాడు. మీరా మస్తు మెసేజ్లు విన్నారు. సో మై క్వశ్చన్ ఈజ్, మీరు తెస్సలోనికలో ఉన్న క్రిస్టియన్స్ కంటే గలీజ్గాళ్ళ? ఆర్ డూ యూ హ్యావ్ ఫెయిత్, లవ్ అండ్ హోప్? దట్స్ మై క్వశ్చన్. దే హ్యావ్ ఆల్ ద 3. Now let's look at one at a time. Faith that is seen in works. విశ్వాసం ఉంటే పని ఉంటుందంట. విశ్వాసం ఉంటే పని ఏంట్రా? మరి అంతే. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా పని ఉంటుంది. I'll give you one example, funny example. నేను లండన్ వచ్చిన, ఇంగ్లాండ్ వచ్చిన, నాకు బాగా సిక్నెస్ వచ్చింది. డానియల్ సార్ నన్ను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఫస్ట్ టైం ఆ డాక్టర్ ఎవడో నాకు తెలవదు. ఆయన మొత్తం టెస్ట్ గిస్ట్ అంతా చేసి 2 ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరో నాకు తెలియదు. ఆయన 2 ట్యాబ్లెట్ ఇచ్చి ఇది రాత్రి ఒకటి వేసుకో, పొద్దున ఒకటి వేసుకో, తర్వాత రా అన్నాడు. ఒకవేళ నాకు డాక్టర్ మీద ఫెయిత్ లేదనుకోండి, నేను ట్యాబ్లెట్ వేసుకుంటానా? చెప్పండి, వేసుకుంటానా? ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటా? డాక్టర్ మీద ఫెయిత్ ఉంటాయి. ఇఫ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద డాక్టర్, ఇట్ ఈస్ నోన్ ఆర్ ఇట్ ఈస్ షోన్ by taking the pill. Why I did not take the pill? Because I don't have faith. If you have faith in God, it is shown in your works. We are not saved by works, but we are saved
టు వర్క్. మళ్ళీ చెప్తున్నా, మనము పనులు చేస్తే రక్షింపబడలా, కానీ రక్షింపబడింది పని చేయడానికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. వీఆర్ సేవ్డ్ టు వర్క్. నీకు ఫెయిత్ ఉంటే యూ విల్ బి షోయింగ్ ఇన్ వర్క్స్. ఇది ఇంగ్లాండ్ కదా, బ్రిస్టల్ తెలుసు కదా, ఇక్కడ దగ్గరలో ఉంటుంది. ఇఫ్ యు గో టు బ్రిస్టల్ యూ కెన్ ఫైండ్ దిస్ హౌస్, జార్జ్ ముల్లర్స్ హౌస్. ఆ జార్జ్ ముల్లర్ హౌస్లో ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది. ఫెయిత్ అంటే ఏంటో మీకు చెప్తాం. యూజ్ టు రన్ అన్ ఆర్ఫనేజ్ దేర్. ఒకసారి ఫుడ్ అయిపోయింది, ఏదో ఆర్ఫనేజ్లో ఫుడ్ అయిపోయింది. మనోడదంతా హెచ్టిఎంఎల్ లైఫ్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి సార్ అంటారు, హ్యాండ్ టు మౌత్ లైఫ్, HTML. So all the money was drained out and he doesn't know what to do. చిన్న పిల్లలు 12 అవుతుంది. ఆ మ్యాట్రన్ వచ్చి, సార్ పిల్లలు ఆకలేస్తుందని ఏడుస్తున్నారంటే మనోడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? జార్జ్ ముల్లర్. హీస్ కాల్డ్ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. అయితే ఆయన విశ్వాసం వర్క్స్లో కనబడతాం అంటే మీకు చెప్తాను. మనోడు వెళ్ళి ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేస్తే దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియదు బాయ్. దేవుడు ఎట్లా చెప్పాడో కూడా మనకు తెలియదు. మనోడు బయటకు వచ్చి పిల్లలకి ప్లేట్లు ఇవ్వండి అన్నాడంట. అరే ఏం వండలేదు, ప్లేట్లు ఇస్తే ఏం చేస్తారు అని అన్నాడంట. సో పిల్లలందరూ లైన్లో కూర్చున్నారు, ప్లేట్ తీసుకున్నారు. ఆ ప్లేట్ తీసుకున్నాక దే యూజువల్లీ ప్రే. వాళ్ళు ఆ ఎంటీ ప్లేట్ పట్టుకొని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రేయర్ చేస్తూ ఉంటే బయట డోర్ ఎవరో నాక్ చేశారు. వెళ్ళి డోర్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశారు. బయట ఒక కార్ట్, అంటే బండి ఉంటుంది, హార్స్ నడిపించే బండి, అది వచ్చి ఆగిందంట. దాంట్లోంచి ఒక ఆయన దిగిండంట. సార్, వీ హ్యాడ్ ఎ పార్టీ టుడే బట్ దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్, సో ద పార్టీ గాట్ క్యాన్సిల్. వీ మేడ్ ఏ హ్యూజ్ ఫుడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఫ్రెష్, దిస్ ఈజ్ నాట్ లెఫ్ట్ అవుట్ వన్స్. మిగిలిపోయిందేం కాదు, ఫ్రెష్ ఫుడ్. ఎవరో చెప్పారు ఇక్కడ ఆర్ఫనేజ్ ఉందని. ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాన్ యూ గివ్ దిస్ ఫుడ్ టు ద కిడ్స్ అని అంటే అది తీసుకొచ్చి పెట్టిండంట. మనకి హైదరాబాద్ వాళ్ళకి అర్థమవుతుంది ఇది. మనకి ఉర్దూలో కహావత్ ఉంటుంది, దానే ధానే పే లిఖా హువా హై ఖానే వాలా ఖానా. ప్రతి మెతుకు మీద ఎవడు తింటాడు వాడి పేరు రాసి ఉంటుందంట. God has written on the biryani the name of the kids. The food came. But what actually brought the food there? It is faith of George Muller. Do you get it? Faith that works. So Thessalonica churchలో అలాంటి ఫెయిత్ ఉందంట. ఫెయిత్ ఉన్నట్లు ఎట్లా కనబడుతుందంటే ఇట్ ఈస్ సీన్ ఇన్ ద వర్క్స్. మై ఫ్రెండ్స్, మన లైఫ్లో వచ్చేటువంటి స్ట్రాంగ్ ఛాలెంజెస్ is the means to exercise our faith. Do you get it? మన లైఫ్లో ఛాలెంజెస్ ఎప్పుడు వస్తాయంటే సో దట్ వీ కెన్ ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. అరే ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయకపోతే లైఫ్ బోరింగ్ ఉంటుంది, బైక్ బోరింగ్ ఉంటుంది. ఒకవేళ క్రికెట్ ఆడుతున్నారనుకో, మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అందరు క్రికెట్ ఆడదామని జాయిన్ అవుతారు కదా, అవ్వంగానే ఫస్ట్ చేయొద్దు, ఫస్ట్ బ్యాటింగ్ నాది. బ్యాటింగ్ ఆడతాం అంటే ఆషామాషి అనుకున్నారా? యూ హ్యావ్ టు ఫేస్ ద బాల్. బట్ దాట్స్ వేర్ ద జాయ్ ఈజ్. అరే కూసోరా అంటే జాయ్ ఉంటుందా? క్రికెట్లోనేమో బ్యాట్ పట్టుకొని ఆడాలంటావు, రియల్ లైఫ్లో అన్న కూర్చుంటా అన్న ఇట్లా రా భయ్. వాట్ ఈస్ దిస్ మ్యాన్? The real joy is facing the challenge. Or else life is meaningless, man, boring. So when you are exercising faith and when the faith is seen in works, khatarnak of life. That's what the church at Thessalonica was. That's the number one. Number two, ఏంటనంటే విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, అండ్ ద లేబర్ ఆఫ్ లవ్. లేబర్కి ఇంకొక వర్డ్ ఏంటి తెలుసా? డ్యూటీ. ద డిఫరెన్స్ బిట్వీన్ డ్యూటీ అండ్ లేబర్ ఈజ్ దిస్. డ్యూటీ ఏంటనంటే చేసినా కూర్చున్నా, దట్స్ ఇట్. నాకు వర్క్ ఇచ్చారు, చేసినా కథం, నాకు కూర్చున్నా, దట్ ఈస్ డ్యూటీ. లేబర్ ఏంటి తెలుసా?
వర్క్ అయ్యిందా లేదా, హ్యాజ్ ఇట్ రీచ్డ్, దట్ ఈజ్ లేబర్. 4:30 అయిపోయింది, టైం అయిపోయింది, నేను ఇంకా చేయను, అది డ్యూటీ. కానీ లేబర్ ఏంటి తెలుసా, టైం అయిపోయింది బట్ ఐ విల్ డూ, దట్స్ లేబర్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, అంటే కొంచెం గలీజ్గా ఉంటుంది ఇది, అంటే కొంచెం ఏంటి సార్ మీరు చెప్పేదంతా గలీజ్ ఉంటుందంటే నేనేం చేయలేను అనుకోండి, కానీ ఇది మరీ గలీజ్గా ఉంటుంది. ఒక చిన్న కిడ్, జస్ట్ 2 years old కిడ్, వాడు యూరిన్కి వెళ్ళి షిట్కి వెళ్ళి చేత్తో పిసుకు కూసుకొని ఉన్నాడు అనుకోండి, ఇంత గలీజ్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా అని అంటాడు. కానీ దునియాలో ఒకే ఒక ఆమె ఆందం, ఎవరో తెలుసా, ఎందుకని ఎంత పర్ఫెక్ట్ చెప్పిండో సార్ అమ్మని, ఎందుకని దాట్ ఈజ్ లేబర్. అసలు ఎంత గలీజ్గా ఉంటుందంటే, ఆమె ఎత్తుకొని అని ముద్దు పెడితే దట్స్ లవ్ రాబాయ్, దట్స్ లవ్. లవ్ ఉంటే లేబర్ ఉంటుందంట, లవ్ ఉంటే లేబర్. ఆ లేబర్ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం, ఎలాంటి వ్యక్తి దగ్గరైనా ఉండడానికి ఇష్టపడతాం. ఓకే, లేబర్ గురించి ఒక ఖతర్నాక్ ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలి. లేబర్ గురించి మొన్న ఈ మధ్యన జరిగిన విషయం. దిస్ ఫెలో whom I am referring to, his name is Mankaye. You can Google it. He died in 2021, April 24th. Mankaye. He was 93-year-old man. He died. అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తా మాస్టర్. యూ హర్డ్ అబౌట్ జిమ్ ఎలియట్. ఓకే, జిమ్ ఎలియట్కి ఇంకొక 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, 5 members. ఈ 5 members సౌత్ అమెరికాలో ఈక్వెడార్ అనే కంట్రీలో వౌడాని అనే ట్రైబ్ని రీచ్ అవ్వాలని వెళ్ళారు. వౌడాని వాళ్ళ చాపర్ నడిపించినటువంటి పైలట్ పేరు నాట్ సెయింట్. వీళ్ళు ఆ వౌడాని ట్రైబ్ వాళ్ళు రివర్కి అవతలు ఉండేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు బేస్ క్యాంప్ వేసుకొని నియర్లీ 1 year ఉన్నారు. ఎందుకు తెలుసా, వాళ్ళని వాచ్ చేస్తూ, వాళ్ళకి ప్రేయర్ చేస్తూ, వాళ్ళ వర్డ్స్ కొన్ని పట్టుకొని దే వాంటెడ్ టు కమ్యూనికేట్. సో 1 year తర్వాత ఫైనలీ దే ల్యాండెడ్ ద చాపర్ దేర్ and they wanted to meet the people. They went, 5 of them. 2 hours అందరినీ చంపేశారు, తినేశారు, అయిపోయింది. నాట్ సెయింట్ వాజ్ కిల్డ్, ఓవర్. వీళ్ళ వైఫ్స్ అంతా పాపం వెళ్ళి బాడీస్ తెచ్చుకుందాం అనుకున్నారు, కొన్ని పీసెస్ దొరికినాయి, కొన్ని ప్యాంట్లు దొరికినాయి, అయిపోయింది. నాట్ సెయింట్ డైడ్, జిమ్ ఎలియట్ డైడ్, ఓవర్. నాట్ సెయింట్ వాళ్ళ సిస్టర్ పేరు రేచల్ సెయింట్. షీ వాజ్ మిషనరీ ఇన్ క్యూబా. ఆమెకు తెలిసింది మా తమ్ముడిని చంపేశారంట, తినేశారంట. అయితే ఆవిడెంత ఖతర్నాకో చూడండి. ఆవిడ ఈ మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా బ్రదర్ని ఎవరైతే చంపేశారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్తానన్నదంట. నీకేమైనా ధమాకా ఉందా రాబాయ్, మీ తమ్ముడిని దే కిల్డ్ అండ్ ఎయిట్, వై యూ వాంట్ టు గో? నో ఐ హ్యావ్ టు గో. సరే 1 year ఆపారు, ఇంకా ఆపలేక సరే పో అన్నారు. రేచల్ సెయింట్ అలాంగ్ విత్ ఎలిజబెత్ ఎలియట్, దట్ ఈస్ జిమ్ ఎలియట్స్ వైఫ్, దే బోత్ వెంట్. 4 years దే వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ స్మాల్ చర్చ్. లాంగ్ స్టోరీ వెరీ షార్ట్. అయితే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ట్రైబల్ హెడ్. ఆయన ఫస్ట్ యేసుప్రభుని అంగీకరించారు, చాలామంది ట్రైబల్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు. వాడు ఆ ట్రైబల్ హెడ్ అడిగాడంట, మరి నాట్ సెయింట్కి పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, ఒకడున్నాడు, ఆడి పేరు స్టీవ్ సెయింట్, వాడిని తీసుకొస్తావా, ఐ వాంట్ టు సీ హిమ్ అని అంటే మొత్తానికి ఒక 4-5 years అయిన తర్వాత తీసుకొచ్చారు. స్టీవ్ సెయింట్ ఆ వౌడాని ట్రైబ్ దగ్గరకు వచ్చేటప్పటికి హీ వాజ్ 14 years old. ఆంటీ చెప్పిందంట, స్టీవ్ నిన్ను ఆ ట్రైబల్ దగ్గరికి పంపిస్తాను, నువ్వు మాట్లాడు, బట్ 2 questions యూ షుడ్ నాట్ ఆస్క్ అన్నదంట. ఏంటి ఆంటీ అంటే, క్వశ్చన్ నెంబర్ 1, మా డాడీ ఎక్కడ చచ్చిపోయాడు? నెంబర్ 2, మా డాడీని ఎవరు చంపేశారు? యూ షుడ్ నాట్ ఆస్క్. సరే వెళ్ళాడు. ఈ ట్రైబల్ ఎల్డర్లీ పర్సన్ ఉంటాడు కదా, అతను అన్నాడంట, స్టీవ్ ఐఎమ్ సో సారీ దట్ యువర్ డాడీ ఈజ్ నాట్ దేర్. యా అంకుల్, బట్ స్టీవ్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ వన్ థింగ్. టెల్ అంకుల్, డోంట్ కాల్ మీ అంకుల్. ఓ వాట్ షుడ్ ఐ కాల్ మీ పప్పా. యూ డోంట్ హ్యావ్ పప్పా? నో, ఐల్ బి యువర్ పప్పా. అంటే వాళ్ళిద్దరూ మంచిగా ఫాదర్ సన్ లాగా ఉంటా ఉన్నారు. కొన్ని సంవత్సరాలకి రేచల్ సెయింట్ చచ్చిపోయింది. అప్పుడు స్టీవ్ని అతను అడిగాడంట, హే ఆంటీ చనిపోయింది కదా, క్యాన్ యూ బీ విత్ అస్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటే,
స్టీవ్ కంటిన్యూ అయిపోయాడు. ఒక 2 years అయిపోయింది. స్టీవ్ ఈజ్ నౌ 24 years. అట్ దట్ ఏజ్ ఈ ట్రైబల్ హెడ్ పక్కన కూర్చొని సడన్గా వాళ్ళ ఆంటీ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆంటీ చనిపోయింది కదా, నా విల్ ఆస్క్ దీస్ 2 questions అని అతన్ని అడిగిందంట. పాపా, ఐఎమ్ కాలింగ్ యూ పాపా, నో యూ హ్యావ్ టు టెల్ మీ. కెన్ యూ టెల్ మీ హూ కిల్ మై డాడీ? కెన్ యూ టెల్ మీ హౌ అండ్ వేర్ మై డాడీ డైడ్ అని అంటే ఆయన ఏడుస్తున్నాడంట. పాపా, డోంట్ వరీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ వెంజన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, జస్ట్ టెల్ మీ అని అంటే ఓ ఏడుస్తున్నాడు. ప్లీజ్ ఐఎమ్ సో సారీ అని అంటే గట్టిగా హగ్ చేసుకొని చోలో చెప్పాడు, మీ డాడీని చంపేసి తినేసింది నేనే అనేసి. హిజ్ నేమ్ ఇస్ మన్కాయ్. Now I want to ask you this question. If you are me, if you were there, how you would have reacted? That's really painful. But it was love that made Steve to stay back to minister to them. To minister to somebody who killed his own dad and ate him. తినేసాను. అయితే 2021 April 24th మన్కాయ చనిపోయాడు అన్నాను కదా. ఆ చనిపోయినప్పుడు స్టీవ్ ఒక వీడియో చేశాడు. ఐ వాచ్ దట్ వీడియో. ఆ వీడియో చూసినప్పుడు అసలు లవ్ అంటే ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. మై పాపా మన్కాయ డైడ్, ఐ మిస్ హిమ్ సో మచ్ అని చెప్తూ, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అని అన్నాడు. ఏంటి ఆ బ్లెస్సింగ్ చెప్తున్నాడు? 4 months బిఫోర్, 6 months బిఫోర్, ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2020 నవంబర్, మన్కాయ రిక్వెస్ట్ చేశాడంట, స్టీవ్ క్యాన్ యూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ స్టే విత్ మీ ఫర్ ఎ వీక్ అని. అది అందరికి చెప్తే దే అరేంజ్ ఫర్ ఎ స్పెషల్ ఫ్లైట్. 34 of them దే హ్యావ్ గాన్. స్టీవ్ యొక్క కొడుకులు, కూతుర్లు, డాటర్సు, గ్రాండ్ డాటర్సు, అందరూ 34 people. దే వెంట్ టు దట్ ట్రైబల్ ఏరియా అండ్ దే వర్ దే ఫర్ 2 weeks. చివరి రోజంట మన్కాయ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రీచ్ చేసిన తర్వాత బ్రెడ్ బ్రేకింగ్ ఉంటుంది కదా, బ్రెడ్ బ్రేక్ చేశాడు. స్టీవ్ సెయింట్ తాను ఓల్డ్, 84 years old, వీల్ చైర్లో వెనకాల కూర్చున్నాడంట. హీ వాజ్ జస్ట్ వాచింగ్ వాట్ మన్కాయ విల్ డూ. హీ బ్రోక్ ద బ్రెడ్ అండ్ హీ వాక్డ్ టు ది ఎండ్. ఫస్ట్ పీస్ ముక్క కట్ చేసి స్టీవ్ సెయింట్ చేతిలో పెట్టిండంట. స్టీవ్ సెయింట్ ఆ హ్యాండ్తో ఆ బ్రెడ్ ముక్క పెడతా ఉన్నప్పుడు ఆ హ్యాండ్ చూసి తనకు వచ్చిన థాట్, దిస్ ఈజ్ ద సేమ్ హ్యాండ్ దట్ కిల్ మై డాడీ అండ్ దిస్ ఈజ్ ద సేమ్ హ్యాండ్ విత్ విచ్ దిస్ మ్యాన్ ate my daddy and this is the same hand he now gives me a piece of bread and says this is the body of Christ. He received it, thanked the Lord, ate it, and he hugged him. That's love. That's love. మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉంటారు బాయ్. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఆఫ్ క్రైస్ట్, యూ విల్ బీ ఏబుల్ టు ఫర్గివ్ ఎనీబడి. ఎవరో గురించి ఎందుకు బాయ్, యువర్ వైఫ్ అండ్ యువర్ హస్బెండ్. మనలో చాలామందికి దునియాలో ఎవరినైనా క్షమిస్తారు, ఇంట్లో ఉన్న భార్యని భర్తని క్షమించలేరు. యువర్ ఇన్లాస్, your siblings, you can't forgive. It is possible when you have the love of Christ in you. Thessalonica church lo adundanta. They had faith that is seen in works, they had love that is seen in labor, and the third one is మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, and steadfastness of hope in our Lord Jesus Christ. By the way, faith is past tense, love is present tense, hope is future tense. Am I clear? Faith వెనక్కి తిరిగి చూస్తాం, లవ్ ఎప్పుడు చూస్తాం. ఐ విల్ లవ్ యూ టుమారో అని ఎవడ అండవు, ఎవడని అంటాడా బాయ్? ఐ లవ్ యూ అంటారు. లవ్ ఈజ్ ఎప్పుడు ప్రజెంట్ టెన్సే. హోప్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్, ఫెయిత్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఫెయిత్, హోప్ ఎప్పుడు కూడా ముందు చూస్తుంది. యూ స్టాండ్ ఆన్ ఫెయిత్, లివ్ విత్ లవ్ అండ్ లుక్ ఫార్వర్డ్ ఇన్ హోప్.
బ్యూటిఫుల్. సో అందుకని దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. జీసస్ ఒక్క దినం వస్తాడు, దానికోసం చూడాలి. హోప్ ఉంటే బిందాస్ ఉంటుంది లైఫ్. హోప్ ఉంటే కూల్ ఉంటుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోకు హోప్ ఉన్నది. మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోతే పోనే పోయి అక్కడ పోతాం. కూల్. వెన్ యు ఆర్ షూర్ ఆఫ్ ది డెస్టినీ, యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. హోప్. హోప్. That is very important. Hope. By the way, you know about this song, God is good all the time. Do you know when it was written? You must know it, man. The author, he has a son by name Salis. His son was 19 years old when his church youth team went on a mission trip. And they went into the Amazon jungle, and they are coming back. They have to come back by a boat. So the father was waiting on the banks for his son Salis. The boat came. There are totally 21 people in the boat, and one by one everybody is coming down. 19 came. His son was not there. Team leader అడిగాడంట, where is my son? You are 21, now only 19. అంటే ఆ టీమ్ లీడర్ గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు. What happened? While we are coming, there was a kind of a turmoil, and in that turmoil 2 people fell down, and we want to save them. By that time crocodiles came and ate them off, and one of them is your son. He was heartbroken. ఏడ్చాడు. ఆయన వెంటనే దేవుడు తనకి ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? నీ కొడుకు మిషన్ ట్రిప్కి వెళ్ళావని హ్యాపీగా వచ్చావు ఇక్కడికి. మిషన్ ట్రిప్కి తీసుకెళ్ళావని థ్యాంక్ యూ జీసస్ అన్నావు. అయితే మిషన్ ట్రిప్కి వెళ్ళిన కొడుకుని నేను తీసుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దట్ గేవ్ హిమ్ ఏ గ్రేట్ హోప్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దట్స్ హోప్, మ్యాన్. దట్స్ హోప్. దట్స్ హోప్. సో వాళ్ళకి ఫెయిత్ ఉన్నది, వర్క్స్లో కనబడింది. లవ్ ఉన్నది, లేబర్లో కనబడింది. హోప్ ఉన్నది, దే వర్ వెయిటింగ్. నౌ వాట్ ఈస్ హీ రైటింగ్? We give thanks to God always for all of you, constantly mentioning you in our prayers, remembering before our God and Father. తెలుగులో, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు, మీ ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నా పాల్ ఈజ్ బేసికలీ స్పీకింగ్ అబౌట్ ప్రేయర్. పాల్ ప్రేయర్లో అంటే 3 థింగ్స్ ఉన్నాయంట. ఇఫ్ యూ లుక్ అట్ దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ 3 థింగ్స్. ఒకటి జ్ఞాపకము, రెండోది విజ్ఞాపన, మూడోది థ్యాంక్స్ గివింగ్. జ్ఞాపకం ఏంటి, విజ్ఞాపన ఏంటి, థ్యాంక్స్ గివింగ్ ఏంటి? దట్ మైట్ బి అ క్వశ్చన్. మనం ప్రేయరు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి కిరాణా కొట్టుకు వెళ్ళినట్లు ఉంటుంది. అంటే ఓ లిస్ట్ పెట్టుకొని వెళ్ళి ప్రభా జై 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 ఆమెన్ వచ్చేసి. బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. అదే ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ విత్ గాడ్ దిస్ హ్యాపెన్స్. ఏంటనంటే దేవుని దగ్గర వాక్యం చదివినావు, ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ యు ఆర్ జస్ట్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ ఆర్ స్పెండింగ్ ఇన్ ప్రేయర్. డూ యు నో దిస్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్? ఇట్ హ్యాపెన్ మెనీ టైమ్స్ టు మీ. ఎట్లా అంటే సడన్గా అవుట్ ఆఫ్ బ్లూ ఒక మనిషి పేరు గుర్తొస్తుంది. సంబడి, ఫర్ ఎగ్జాంపుల్ సందీప్. అర్థమైందా? ఇప్పుడు కలిసిన 2 months తర్వాత ఎక్కడో ఉంటాను, సడన్గా సందీప్ గుర్తొస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సందీప్ షకల్ ఫేస్ కనబడుతుంది. కొన్నిసార్లు నేను కళ్ళు మూసుకొని ఉన్న సందీప్ ముందు నుంచి ఉన్నట్లు ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ప్రేయర్. వై? ఎందుకు అట్లా జరిగింది? వై ఇట్ హ్యాపెన్స్? దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ వ్యక్తిని నీ యొక్క మెమరీలోకి తీసుకొచ్చి, ఆ వ్యక్తిని మీ యొక్క రిమెంబరెన్స్లోకి తీసుకొచ్చి, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, క్యాన్ యూ ప్రే ఫర్ దట్ ఫెలో? ఎందుకు ప్రభా? నువ్వు ప్రేయర్ చేయి. ఎందుకు నువ్వు ప్రేయర్ చేయి? నేను ఒక కండిషన్ పెట్టుకున్నా. ఏంటి ఆ కండిషన్? ఈ రూమ్లో లైట్లు ఉన్నాయి కదా, అవునా? దీనికి ఎన్ని స్విచ్లు ఉంటాయి? ఒకటే స్విచ్. ఇన్ని లైట్లు ఒకటే స్విచ్. ఈ గదిలోకి వచ్చిన తర్వాత లైట్లు వెలగాలంటే ఏం చేయాలి? మీరు
ఎవడు పెట్టాడు స్విచ్? మనమే పెట్టుకున్నాం. వీ సెట్ ద స్విచ్ అండ్ వీ సెట్, ఇఫ్ ఐ ప్రెస్ ఇట్ ఆన్ ద లైట్ షుడ్ కమ్, ఇఫ్ ఐ ప్రెస్ ఇట్ అగైన్ ఇట్ షుడ్ గో. దేవుడు కూడా ఒక స్విచ్ పెట్టాడు. ఏంటి ఆ స్విచ్? దీన్ని నొక్కు, నేను లైట్ వెలిగిస్తా. ఆ స్విచ్ మన చేతిలో పెట్టాడు. దాన్నే ప్రార్థన అంటాం. God gave us a switch called prayer and gave it to your hand. And he says, if you click it, I work. If you click it, I work. ప్రభా, స్విచ్ నొక్కపోతే లైట్ వెలగదా? వెలగదు. నువ్వు సర్వశక్తి మంతుడివినే, కానీ మనం సెట్టింగ్ ఇలా పెట్టుకున్నాం. నేను సెట్టింగ్ ఎట్లా పెట్టినా అర్థమైందా? So you have to switch it. If you pray, in answer to your prayer, I work. Do you get it? In answer to your prayer, I work it. So sometimes మనకి స్ట్రేంజ్ పీపుల్ మైండ్లోకి వచ్చారనుకో, ఏయ్ గలీజ్ గడి ఎందుకు వచ్చాడు అనవద్దు. యు ప్రే. దానికోసం ఇంత పొడిగేం ప్రార్థన చేయలేదు. ఒకసారి ఒక పాప, షీ ఈజ్ ఇన్ డాలస్, టెక్సస్ దగ్గర, మొన్న ఈ మధ్యన సడన్గా గుర్తొచ్చి ప్రేయర్ చేసిన. గుర్తొచ్చింది, ప్రభా ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ప్లీజ్ హెల్ప్ అన్నా. అంతే, అయిపోయింది. ప్రేయర్ అయిపోయింది. జరసేపు అయిన తర్వాత, ప్రేయర్ అయిన తర్వాత కూడా ఆమె మళ్ళీ మైండ్లోకి వస్తుంది. ఊరినే ఫోన్ తీసుకొని ఆమె నెంబర్కి, హలో మా, హౌ ఆర్ యూ అని. అయితే ఒక 2 minutes తర్వాత ఆమె దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆమె మనకి యాంగ్రీ ఇమోటి అని ఉంటుంది చూసారు, రెడ్ది, అది పెట్టి, వై డిడ్ యూ టెక్స్ట్ మీ అని పెట్టింది. ఏమైందిరా హౌ ఆర్ యూ అని అంటే ఎంత కోపం ఉండాలా అని నాకు కోపం వచ్చి ఫోన్ తీసి హలో అని అన్నా. 3, 4, 5, 6 రింగ్స్ అయిన తర్వాత ఎత్తింది ఫోన్ ఎత్తిన తర్వాత, ఎందుకు ఫోన్ చేసినావు అన్నాడు. అరే ఏం ఫోన్ చేసినావు, నువ్వు యాదికి వచ్చావు, ప్రేయర్ చేసినా. ఎందుకు చేసావు నా కోసం ప్రేయర్? అరే ఎందుకు చేసావు అంటే వచ్చావు, ప్రార్థన చేసిన. ఇంకా గుర్తుకొస్తే చిన్న టెక్స్ట్ పెట్టినా అనంటే ఏడుస్తుంది. ఇంకప్పుడు, ఎందుకు ఏడుస్తున్నావు, వై ఆర్ యూ క్రైంగ్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఇంక అప్పుడు నిజం చెప్తుంది. ఏమన్నా తెలుసా, ఆమంట కాట్ మీద స్టూల్ వేసుకొని, స్టూల్ ఎక్కి ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఆమె చున్నీ కట్టుకుంటుంటే నా మెసేజ్ వెళ్ళింది, హౌ ఆర్ యూ అని. కింద ఉంది ఫోన్, ఇట్లా ఉంది ఫోన్, నా పేరు కనబడి కింద దిగిందంట. ఆ ఫోన్లో నీ పేరు కనబడింది కాబట్టి కిందకి దిగిన, అందుకే కోపం వచ్చింది నాకు. ఆమె ఎందుకు నాకు టెక్స్ట్ చేసావని మళ్ళీ ఎక్కిందంట. అప్పుడు ఫోన్ వచ్చింది. క్యాన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? God wanted to rescue her. For that he is expecting me to pray to him. Did you get it, my friends? So Paul annadante, when I kneel down to pray, I get you into my memories. జ్ఞాపకాల్లోంచి విజ్ఞాపన వస్తుంది. విజ్ఞాపన అంటే టు ఇంటర్సీడ్ ఫర్ సంబడి. ఎప్పుడైతే ఇంటర్సెషన్ అవుతుందో దానికి ఆన్సర్ వచ్చినప్పుడు ఖుషీగా థ్యాంక్ యూ జీసస్ అంటాం మనం. ప్రేయరే చేయు, థ్యాంక్ యూ ఎక్కడి నుంచి చెప్తావు నువ్వు? వెన్ యూ డోంట్ ప్రే యూ డోంట్ హ్యావ్ ఎనీ థ్యాంక్స్. గాట్ మై ఫ్రెండ్స్, 9:04 అయింది. ఏం చేయాలి మరి? 4 వచనాలే అయింది. వాళ్ళు కొడతారు సార్, మళ్ళీ ఇంకా జిందగీలో ఎప్పుడు రారు నేను మాడుతానంటే. Yeah. So just we looked at this, what we have seen is we are looking everything in threes. Enta threes ante faith, works, love, labor, hope, steadfastness. Idoka 3. Prayer lo 3 things untayi: memory, intercession, thanksgiving. This is again 3. 3 people kalsi rasaru: Paul, Timothy, Silvanus. Kadarna kada. See how beautifully it all works. Okay, then very quickly, verse 5 on. Because our gospel came to you not only in word, but also in power and in the Holy Spirit and with full conviction. Again, ikkada kuda moode. Gospel ki ememani anta word undi, power Holy Spirit ద్వారా ఉంది. కాబట్టి Holy Spirit conviction create చేశాడు.
వర్డ్ నా నోట్లోంచి వస్తుంది, కానీ పవర్ హోలీ స్పిరిట్ ఇస్తాడు, దాంతో కన్విక్షన్ వస్తుంది. క్విక్గా చెప్పుకోవాలనుకుంటా. దెన్ వర్స్ 6, అండ్ యూ బికేమ్ ఇమిటేటర్స్ ఆఫ్ అస్ అండ్ ఆఫ్ ద లార్డ్, ఫర్ యూ రిసీవ్డ్ ద వర్డ్ ఇన్ మచ్ అఫ్లిక్షన్ విత్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు గాస్పుల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ అంత కూల్గా ఏం లేదు. ఎందుకంటే పాల్ని చంపేద్దాం అనుకున్నారు, క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేసేటువంటి టైం. అలాంటి సిచ్యుయేషన్లో బికాస్ ఆఫ్ ద కన్విక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ సైడ్, దే రిసీవ్డ్ ద గాస్పుల్ విత్ జాయ్ అంట. ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో దీంతో మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. వెన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, irrespective of outside conflict, you have peace and joy within. Verse 1 ప్రకారం పీస్, verse 6 ప్రకారం జాయ్. ఇంకేం కావాలి సార్ మనకి జిందగీలో? పీసు, జాయ్, ఇంకంతకంటే ఇంకేం కావాలి? సరే, అయిపోయింది. సో దాట్ యూ బికేమ్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద బిలీవర్స్ ఇన్ మాసిడోనియా అండ్ అకయ. అక్కయ్య అంటే తెలుగు అక్కయ్య కాదు, it's one province. There are two provinces, Macedonia and Achaia. There are two provinces. Hey, by the way, ఇక్కడికి గాస్పుల్ వచ్చి 1 year అయింది. ఈ చర్చ్కి పాస్టర్ బచ్చాగాడు తిమోతి. వీళ్ళు విన్నది పాల్ చెప్పిన 3 ప్రసంగాలు. కానీ 1 yearలో వాళ్ళు ఎంత ఎదిగారంటే, ఇన్ 1 year దే హ్యావ్ గ్రోన్ టు దట్ హైట్. ద నేమ్ ఆఫ్ ద చర్చ్ ఇన్ థెస్సలోనికా became popular in 2 provinces. Did you get it? ఎంత ఫాస్ట్గా, వైబ్రెంట్గా ఆ గుడ్ న్యూస్ వెళ్ళిపోయిందో చూడండి. చర్చ్ గురించి తెలుసా? ఖతర్నాక్ రా భాయ్, ఖతర్నాక్. నౌ లెట్ us see why it became so popular. For not only was the word of the Lord sounded forth from you in Macedonia and Achaia, but your faith in God has gone forth everywhere, so that we need not say anything. For they themselves report concerning us the kind of reception we had among you, and how you turned to God. ఇక్కడ నుంచి చూద్దాం. For how you turned to God from idols to serve the living true God, and to wait for his Son from heaven, whom he raised from the dead, Jesus, who delivers us from the wrath to God. I'm reading 9 and 10 in Telugu. Okay? మీ వద్దకు మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకి తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్ హియర్. నెంబర్ 1, మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మమ్ము గూర్చి తెలియజెప్పుచున్నారు. బై రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డు యు నో హూ ఈస్ గెటింగ్ ది ప్రైజ్? ద వన్ హూ గేవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏమంటున్నాడు తెలుసా పాలు? మిమ్ముని బట్టి మాకు పేరు వచ్చిందిరా అంటున్నాడు. మమ్ముని బట్టి మీకు రావటం కాదు, మిమ్ముని బట్టి మాకు వచ్చింది. ఐ లైక్ దట్ మ్యాన్, ఐ లైక్ దట్. కానీ ఇప్పుడు అంతా కూడా కథ నాకు డిఫరెన్స్. నాకు గాస్పుల్ ఎవరు చెప్పారు తెలుసా? నేను ఎవరి టైంలో చేతులు ఎత్తాను, అది కాదురా భయ్. నీ లైఫ్ ఆడికి వాల్యూ తీసుకురావాలి, నీ కన్వర్షన్ వాడికి వాల్యూ తీసుకురావాలి. సో పాల్ ఎంత బాగా చెప్తాడు, ఇట్ వాజ్ యువర్ రిసెప్షన్ దట్ గేవ్ అస్ వాల్యూ. పీపుల్ ఆర్ నౌ టాకింగ్ అబౌట్ అస్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యూ. మనము ఒక ఖతర్నాక్ లైఫ్ జీవిస్తే నీకెవర్రా గాస్పుల్ చెప్పింది, నువ్వెవర్రా ఇట్లాగ అయిపోయిందని మన గురువు గారిని అడగాలి. ఓకే, సో దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునకు దాసులగుటకును, దేవుడు మృతుల్లో నిండిన యేసు, అనగా రాబు ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరుగుతురో ఈ సంగతి వారే తెలియజెప్పుచున్నారు. నౌ లుక్ ఎట్ ది 3 things హియర్. దే డిడ్ 3 things అంట. ఏది? ఒకటి, దే లెఫ్ట్ ద ఐడల్స్, విడిచిపెట్టారు. రెండోది, దే బికేమ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దాసులయ్యారు. నెంబర్ 3, దే వర్ వెయిటింగ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వై దే టర్న్డ్ అవే ఫ్రమ్ ఐడల్స్? ఐడల్స్ వైపు వెళ్ళేవాళ్ళు ఇటు ఎందుకు తిరిగారు? ఫెయిత్.
జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి నీ బాంచన్ నీ కాలు మొక్కుతా అని ఎందుకు అన్నారు? లవ్. జీసస్ వస్తాడని ఎందుకు ఎదురు చూశారు? హోప్. కెన్ యూ సీ దాట్? ఎంత పర్ఫెక్ట్గా ఉందో మై ఫ్రెండ్స్. వీళ్ళ గురించి విని కథర్ నాకు అర్థమైందంటే బాగానే ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ మస్ట్ బి విల్లింగ్ టు లీవ్ that which is against Jesus Christ, whatever it is. నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పట్లేదు బాయ్. మనలో ఉండేటువంటి డర్టియెస్ట్ వీక్నెస్ ఏంటి తెలుసా? మనలో కొంతమందికి రీల్స్ చూడటం అంటే వీక్నెస్ ఉంటుంది. ఏది రీల్స్ అంటే ఏ రీల్స్? ఇన్స్టా రీల్స్. ఒక్కటి చూస్తా, 2 చూస్తా అన్ని 2 గంటలు చూస్తాం. అవునా కదా? అది ఖతర్నాక్ ఉంటుంది భయ్. ఎందు అలా టైం అట్లనే అయిపోతుంది. 2 అవర్స్ రీల్స్ చూడటానికి మనకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ 2 మినిట్స్ ప్రేయర్ చేస్తే అప్పుడు 2 మినిట్స్ అంటాం. ఇంత లెట్ మీ టెల్ యు, దెర్ ఆర్ వర్స్ట్ సిన్స్ ఇన్ అవర్ వరల్డ్ విచ్ కెన్ నెవర్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్ అవుట్ సైడ్. అంత గలీజ్ అనమాట, అంత గలీజ్. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ because you don't have faith. You don't have faith. They had faith in God, therefore they were able to leave or turn away from idols. Number 2, if you have love, you will be willing to say, Jesus, I will do whatever you say. I'll do whatever you say. Obedience. Idemo leaving, this is holding. You left because of faith, you're holding because of love. And the third thing is, you wait. You wait in hope. When you wait in hope, you will not compromise. ఎట్లా ఉంటుందనంటే, నేను వస్తా అని అంటే కనుక మమ్మీ ఎప్పుడు వస్తుందో అని అస్సలు మనం కదలం కూర్చుంటాం. బికాజ్ యు ఆర్ టైట్, బికాజ్ యు నో ఎనీ టైమ్ మమ్ విల్ కమ్. When you are sure of Jesus coming, you don't compromise. You want to hold on. Have you heard about this girl? I want to say about this girl and close. 9:13. మీరు చెప్పినట్టు 9:15 క్లోజ్ చేస్తాం. Okay? I want to tell about this girl. Wonderful story. Her name is Blandina. I don't know whether you heard about it, her or not. Blandina. She was from Africa. She was adopted by an European. And that European lady was a widow, but a very good Christian. And Blandina became a Christian at the age of 14. Small girl, 14, teenager. And this happened when she was 16. They were from a town called Lyons, L-L-O-Y-N-S. That's the name of the town. It's very close to Paris. So, at that time, there was a Roman king by name Marcus. He was persecuting Christians. So one day, he took away 20 people who are believers, and one of them was Blandina. She is very thin, చాలా వీక్లింగ్. ఏమనుకున్నారంటే సాయంకాలం లోపల చచ్చిపోద్ది అనుకున్నారు. Nobody knows what happened. 20 days తర్వాత, there was an announcement in the streets. Hey, tomorrow morning, you come to the amphitheater. We are going to kill Blandina. Blandina, inka batke unda. So a lot of people came. So you know the amphitheater where the steps are there, where people sit. In the middle is the ground. ఈ గ్రౌండ్లో ఒక లాగ్, వుడెన్ లాగ్ పెట్టి దానికి బ్లాండినాని కట్టేశారు. దే టైడ్ హర్. షీ వాజ్ స్టాండింగ్ లైక్ దిస్. And do you know what happened? They left out 20 lions. 20 సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. They thought in few seconds the lions will tear apart this girl and everybody will see. కానీ లయన్స్ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాయి. They're not doing anything. They waited for some time. We don't know what happened in the den when Daniel was there. But we know what happened when Blandina was there in the open when the lions came. They did not do anything. They sat. ఆ తర్వాత they chased them inside, and what they did was this. You see your chair?
In the chair you have cushion. But they made her to sit on a chair that is completely iron. Made her to sit. కింద ఫైర్ పెట్టారు. ఈ ఐరన్ చైర్ బర్న్ అయిపోయి ఆమె బాటమ్ కాలుతా ఉన్నప్పుడు షీ వాజ్ స్క్రీమింగ్. గట్టి కట్టేశారు. షీ వాజ్ స్క్రీమింగ్. అప్పుడు ఒక బఫెలో వదిలేశారు ఆమె మీదకి, హార్న్స్ మీద. అది వచ్చి ఈమె అరుస్తుంటే పైకి లేపేసింది చైర్తో పాటు. ఎగిరి ఫైర్లో పడింది. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ షీ వాజ్ బర్న్ టు డెత్. యాజ్ షీ వాజ్ అబౌట్ టు డై, షీ స్క్రీమ్డ్, జీసస్ ఈజ్ మై లార్డ్. షీ స్క్రీమ్డ్. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఓబా సార్ ఈ స్టోరీ ఎందుకు చెప్పినావు సార్ ఇప్పుడు? దట్ మైట్ బి అ క్వశ్చన్. నో లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. 3 minutes తర్వాత, ఓన్లీ 3 minutes, 3 minutes తర్వాత, ఈ 3 minutes absolute silence, because Blandina screamed and she died. Everybody knew that Blandina died. After 3 minutes, amphitheaterలో కూర్చున్న వాళ్ళు 25,000, they stood up. 25,000 people stood up with one voice. 25,000 people screamed and shouted, Jesus is our Lord. My friends, when you have faith that is seen in works, when you have love that is expressed in labor, when you have hope that waits steadfastly, your life or death will be a witness for Christ. That is what God wants from us. We look to Lord in prayer. Father, we studied few verses from this first chapter. What a powerful chapter it is. It was a letter, but it is also a testimony. Lord, when we look into the testimony of this church, which was just 1 year old, what a powerful life they have, O Master. Kani mema, we are into faith for several years. మా దగ్గర కామెంటరీస్ ఉన్నాయి, డిక్షనరీస్ ఉన్నాయి, యూట్యూబ్ మెసేజెస్ ఉన్నాయి, టెలివిజన్ స్పీకర్స్ ఉన్నారు, సెలబ్రిటీ ప్రీచర్స్ మా దగ్గరకు వచ్చారు. బట్ వీ నీడ్ టు చెక్ వెదర్ వీ హ్యావ్ ఫెయిత్ ఆర్ నాట్, వెదర్ వీ హ్యావ్ లవ్ ఆర్ నాట్, whether we have hope or not. Lord, may these words work in our hearts, O Master. We commit each one of us into your hands. Thank you so much for this word. In Jesus' name we pray. Amen.